Hi everyone. Today we are discussing polynomial second part. మన ఎగ్జాంపుల్ 2.1 అనేది చూస్తున్నాము. క్వశ్చన్లోనే ఇచ్చేసాడండి. ఎక్స్ అనేది -2 అయితే 6 అని చెప్పి ఒక కండిషన్ అనేది ఇచ్చాడు. బై x² - 3x - 4 అయితే -2 తీసుకుంటే వచ్చే వాల్యూ 6, -1 అయితే 0 వచ్చే వాల్యూ. ప్రతిదీ కూడా క్వశ్చన్లోనే వాల్యూస్ ఇచ్చేసాడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం గ్రాఫ్ అనుకుంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, దాని నెగిటివ్ ఏమవుతుందండి, ఎక్స్కి ఎక్స్ డాష్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా పాజిటివ్లోనే, వాల్యూస్ అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. వై వాల్యూస్ ఆపోజిట్ వై డాష్ నెగిటివ్లో ఉంది. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడండి, ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చాడు, -2 అని చెప్పి ఇచ్చాడు. -2 దగ్గర తీసుకుంటే వాల్యూ ఏమి ఇచ్చాడండి, 6 అనేది ఇచ్చాడు. సో -2 దగ్గర 6కి పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ -1 దగ్గర ఎక్కడుందండి, 0కి ఉంది. 0 దగ్గర ఎక్కడుంది, -1. నెక్స్ట్ 0 ఎక్కడ తీసుకున్నాడండి, 0లో -4 అనేది ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ అంటే పాజిటివ్ వచ్చింది, పాజిటివ్లో ఇక్కడ తీసుకున్నాము. -6 అనేది ఇచ్చాడు, 6 దగ్గర మార్కింగ్ చేసుకున్నాము. 2 దగ్గర -6 అనేది ఇచ్చాడు, 2 దగ్గర -6 అని పెట్టుకున్నాము. నెక్స్ట్ 3 దగ్గర ఎక్కడ ఇచ్చాడండి, -4 అనేది ఇచ్చాడు. 3 దగ్గర 3 లైన్లో -4 దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాము. నెక్స్ట్ 4 దగ్గర 0 ఎక్స్ దగ్గర టచ్ అయింది. 5 దగ్గర 6 అనేది ఉంది, 5లో 6 అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఈ లైన్స్ అనేవి జాయినింగ్ చేసుకుంటూ రండి. ఫస్ట్ ఇది ఎక్కడ అయ్యిందండి, -2 దగ్గర 6, నెక్స్ట్ -1 0 0 -4 1 -6 2 -6 3 -4 0 4 5 6. వీటిలో ఎక్కడెక్కడ ఇంటర్సెక్టింగ్ అనేది జరిగిందండి, ఎక్స్ యాక్సిస్లో -1, 0 దగ్గర, అలానే 0, 4 దగ్గర ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఏమేమి వచ్చిందండి, -1 4 దగ్గర వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనేది ఇలా ఇచ్చాడు అనుకోండి, వై వాల్యూ అనేది ఇచ్చేసి మనమే గ్రాఫ్ తీసుకోవాలి, మనమే వాల్యూస్ కూడా ఫైండ్ చేయాలి అనుకోండి. ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ అనేవి మనం తీసుకుంటాము, పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ అనేవి తీసుకుంటాము. నెక్స్ట్ అలాగే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, x² అనేది ఇచ్చాడు కాబట్టి x² వాల్యూస్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, -3 -3² అంటే 3 × 3 ఎంత, 9, మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్ అవుతుంది. 4 1 0 1 4 9 16. ఓకే, నెక్స్ట్ -3 తోటి -3ని మల్టిప్లై చేయండి, ఎంత అవుతుంది, ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 9 6 3 0 3 6 9 12. నెక్స్ట్ ఏముందండి, -4 ఉంది కాబట్టి యాసిటీస్ రాసేసుకుందాం. మైనస్ ఎందుకంటే మైనస్ వచ్చింది కాబట్టి -4 -4 -4. నెక్స్ట్ ఈక్వేషన్ అంతా ఏమిచ్చాడు, x² - 3x - 4 అంటే ఎక్స్ వాల్యూ ఎంత, 9, ఆల్రెడీ మైనస్ ఉంది, వాల్యూ ఎంత అవుతుంది, 9 + 9 అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డైరెక్ట్ మనం ఏం చేసాము, -3x అనేది చెప్పి తీసేసుకున్నాము. మిగిలింది ఎంత, -4 అవుతుంది. 9 + 9 ఎంత, 18, 18 - 4 ఎంత, 14, వాల్యూ 14 అనే వచ్చింది. -3 దగ్గర 14 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. -2 దగ్గర +4 -4 క్యాన్సిల్, మిగిలింది ఎంతమ్మా, 6. నెక్స్ట్ 1 + 3 4, 4 - 4 0. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ -4, -3 -4 -7, -7లో నుంచి 1 తీస్తే ఎంత, -6. -4 + 4 క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది వాల్యూ, -6.
-9 +9 అప్పుడు ఏమవుతుంది వాల్యూ -4 4 దగ్గర 16 నుంచి 16 తీస్తే 0 వాల్యూ. మనకి వాల్యూస్ అనేవి ఎక్కడెక్కడేమో వచ్చినాయి, -3 దగ్గరేమో 14, -2 దగ్గరేమో 6, -1 దగ్గర 0, 0 దగ్గర -4, 1 దగ్గర -6, 2 దగ్గర -6, 2 దగ్గర -6, 3 దగ్గర -4, 4 దగ్గర 0 దగ్గర ఇంటర్సెక్టింగ్ అనేది అయ్యింది. దీన్ని ఎలా ఫైండ్ చేయొచ్చు, తర్వాత గ్రాఫ్ యాస్టిస్ మనం ఎలా అయితే చెప్పుకున్నామో అలాగే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, ఎక్సర్సైజ్ 2.2లో ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ గివెన్ నెంబర్ యాజ్ ది సమ్ అండ్ ప్రొడక్ట్. సమ్ అంటే ఏంటండి యాడింగ్, ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఇట్స్ జీరో రెస్పెక్టివ్లీ. క్వశ్చన్లో ఇచ్చిన దానికి సమ్ అయితే ఎలాగా, ప్రొడక్ట్ అయితే ఎలాగా అనేది చెప్తున్నాడు. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, x². క్వాడ్రాటిక్ ఫార్మేషన్ రావాలి. క్వాడ్రాటిక్ ఫార్మేషన్ అంటే ఏంటండి, ax² ప్లస్ bx ప్లస్ c = 0. x² టర్మ్స్ అన్ని కూడా ఏమని డౌన్ అవుతూ వచ్చాయి, అంటే x 1 0, x0 అంటే వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది x. కాబట్టి ఏమవుతుంది, x² సమ్ ఆఫ్ ది రూట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఫార్ములా ఏంటి, ఫస్ట్ మనం దీన్ని ఈజీగా ఎలా రాసుకోవచ్చు, x² అంటే సేమ్ యాసిస్ ఫార్ములా ఎలా ఉందో అనేది అలానే రాస్తాము, x² అని చెప్పి రాసుకున్నాము. నెక్స్ట్ ఏం చెప్పాడు, మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్, మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ దగ్గర ఎంత ఇచ్చాడు 1/4 x. మిడిల్లో ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది ఫార్ములా ప్రకారం, కానీ అక్కడున్న వాల్యూ ఏముంది -1. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, -1 = 0. ఇది ఇక్కడ ఏమైంది, డివైడెడ్ ఫ్రాక్షన్లో వచ్చింది. న్యూమరేటర్ డినామినేటర్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 4x². ఎల్సిఎం అనేది తీస్తే 1 × x ఏమవుతుంది, x -4 డివైడెడ్ బై 4. ఇక్కడ 4 డివిజన్లో ఉంది, ఇడొస్తే ఏమవుతుందండి మల్టిప్లికేషన్లో ఉంది. 4x² - x - 4 = 0. దీన్ని మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ సెకండ్ బిట్, √2 1/3. ప్రొడక్ట్ అంటే 1/3 తీసుకున్నాము, సమ్ అంటే √2 అనేది తీసుకున్నాము. దీన్ని ఎలా రాసుకోవచ్చండి, రూట్స్లో ఉంది కదా, x² మైనస్ √2 x మైనస్ 1/3. ఫార్ములా ఏంటి, ప్లస్ 1/3. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అనేది చేసాము, 3x² 3 √2x ప్లస్ 1 డివైడెడ్ బై 3. 3x² మైనస్ 3 √2x ప్లస్ 3 = 0. చూడండి, ప్లస్ 1 = 0, ఎందుకంటే 1 డివైడెడ్ బై. నెక్స్ట్ 0√5 వాల్యూ అంతా కూడా ఏమవుతుంది, సమ్ అది 0 అని చెప్పి ఇచ్చేసాడు. నెక్స్ట్ ప్రొడక్ట్ అది √2, సేమ్ యాసిస్ ఎలా ఉందో అలాగే రాస్తాము. ఇక్కడ ఏమి ఇచ్చాడు, యాడింగ్ 1, మల్టిప్లికేషన్ కూడా 1 అని చెప్పి ఇచ్చాడు. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, x² ax ప్లస్ b అనేది = 0 అవ్వాలి అని చెప్పి. x² సేమ్, యాడింగ్ది 1 ఇచ్చాడు, 1 × x మల్టిప్లికేషన్ 1. నెక్స్ట్ 1/4 అనేది ఇచ్చాడు, సబ్స్టిట్యూషన్ అనేది చేసాము. ఓకే, 4 అనేది ఎల్సిఎం తీస్తే ఇక్కడ ఏమొచ్చింది 4 అనేది వచ్చింది. ఇది డివిజన్లో ఉన్న 4 మల్టిప్లికేషన్లోకి వెళ్తే వాల్యూ 0. నెక్స్ట్ లాస్ట్ బిట్, 4, 1 అనేది ఇచ్చాడు. ఎడిషన్ ఏంటి, వాల్యూ 1, ప్రొడక్ట్ 1. ఎడిషన్ 4, ప్రొడక్ట్ 1. అప్పుడు ఏమవుతుందండి, x², ప్రొడక్ట్ ఏమో 1 కాబట్టి 1 రాసాము, సమ్ ఏమో 4 కాబట్టి 4 అనేది రాసాం.